Back to my channel, Mr. Tofik Official. Welcome back to the new video, guys, from the team models. So ఇన్ని రోజుల తర్వాత అయితే మళ్ళీ మేము ముంగట వచ్చేసిన నాకేం కానీ అక్కడ నా సినిమా అయితే తీస్తున్నా అని చెప్పిండే కదా, మీకు ద జనరేషన్ అనమాట పేరు. సో ఏమైందంటే అది మూవీ అయితే క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏఐ టూల్ ఉంటుంది ఒకటి, వివో 2 ఉంది మన ఇండియాలో. అయితే వివో 3 అనమాట మనం యూజ్ చేసేది. వివో 3 ఎట్లా అంటే మనం స్క్రిప్ట్ ఇచ్చేసి అదే ఆటోమేటిక్గా రికార్డ్ చేసుకుంటుంది, అన్నీ అదే చేసుకుంటుంది అట్లా అని చెప్పారు. సో మేము చేసినాం వివో 3 కాడ డెమోకి ఇచ్చారు. అయితే నేనేం చేసిన, మొత్తం స్క్రిప్ట్ దానికి ఇచ్చేసిన. అయితే చాలా రోజుల తర్వాత నుంచి అయితే అది ఏం చూపిస్తలే. అండ్ మన ఆఫీస్ టీమ్ మోడల్స్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళు కూడా ఇప్పుడు 1 డే తర్వాత అయితే నాకు చెప్తారు, అన్న ఇట్లా సర్వర్ పని చేస్తలే అన్న, అట్లా అయినా. ఎడిటర్ కూడా చెప్తుండు, శివ కూడా చెప్పిండు, చాలామంది చెప్పారు నాకు అవుతలే అని చెప్తే నేను ఆ రోజు రాత్రిరే పెట్టేసిన అన్నమాట స్టోరీ. సో ఈ సినిమా అయితే అవుతలే గాయస్, ఎందుకంటే నాకు చాలా ఆశ ఉండే ఆ సినిమా. మంచిగా ఒక సినిమా చేసి అన్న బతుకుతాం కదా అని చెప్పి అనుకున్నా గైస్. నాకు పైసలు ముఖ్యం కాదు గైస్, మీ ఎంటర్టైన్మెంట్ మీరు కావాలి నాకైతే. నాకు ఒక పేరు కావాలి, నాకు పైసలు వస్తే కూడా నేను మీ అందరి కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటా అట్లా అని చెప్పి. సో ఆ మూవీ అయితే క్యాన్సిల్ అయింది. సో ఇంకొకటి కొత్త మూవీ అయితే తీసుకొని వస్తున్నా, కొత్త ట్విస్ట్ అనుకొని. మనం తెలుసు కదా, మనం 1 మ్యాన్ షో చేసి ఉంటాం ఎట్లయినా. ఒకటి పోతే ఒకటి వస్తుంది, ఒకటి లేకపోతే అది కూడా పోతుంది అంతే. సో నేను సినిమా అయితే తీసుకొని వస్తున్నాను. సో గైస్ ప్రతిసారి అట్లా ఎందుకైతే ఏమో నాకు కూడా తెలియదు. సో సినిమా అయితే తీస్తున్నాం అన్నమాట, మిస్టర్ మోడల్ అనమాట. దాని స్క్రిప్ట్ షిఫా అయితే రాస్తుంది. అతను కూడా ఒక టీమ్నేటే గైస్, కొత్త టీమ్నేట్ అది. సో రివీల్ చేసా కొంచెం. ఎట్లా అంటే నాకు కూడా కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి అట్లా అని చెప్పి చేయలే. చాలా మంది ఎవరికి ఫేస్ రివీల్ చేయి అని చెప్పి నాకు కొంచెం టైం ఇస్తే, టైం అట్లా కాదు. ఇప్పుడు మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఏమన్నా వాళ్ళకి ఏమైనా అయితే కొత్త వాళ్ళు ఎట్లా అయితే. ఇప్పుడు నిఖిల్ కూడా చూడొచ్చు, వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు ఆయనకి అట్లా అని చెప్పి ఆయన కూడా వస్తుంది వీడియోలో. ప్రతి ఒక్కదానికి పర్మిషన్ ఉండాలి, ప్రతి ఒక్కటి ఉండాలి. లైఫ్లో ఏదైనా డెస్టినేషన్ తీసుకోవాలి, వెళ్ళాలి, అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటేనే పర్మిషన్తో వెళ్ళాలి అంతే. ఏదైనా సాధించుకోవాలంటే పైసా పెట్టి సాధించుకోవాలంతే. ఎన్ని పైసలు ఉన్నా నేను అట్లనే బతుకుతా, ఇంట్లోనే ఉంటా అంతే అట్లా అని చెప్పేది ఉంది. సో ఆమె అయితే స్క్రిప్ట్ అయితే రాస్తుంది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఆమెకి. థ్యాంక్ యూ సో మచ్ ఇఫా ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ అండ్ యూ విల్ సపోర్ట్ ఆల్వేస్ మీ ఓన్లీ. ఇట్ ఏ బిగ్ ట్విస్ట్ ఈస్ దేర్ ఆఫ్టర్ దిస్ మూవీ. ఐ ఆమ్ రిక్వెస్టింగ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనం ఈ స్టూడియో వాళ్ళు అయితే మేనేజ్మెంట్ చేస్తారు. మనం గ్రాఫిక్స్ ఇస్తారు అండ్ మొత్తం ఫోన్ ఆన్ డిస్ప్లే అంతా చేస్తారు వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళది వచ్చేసి HYD క్రియేషన్స్ అనమాట. అండ్ ఒక కొత్త అకౌంట్ అయితే మన శివాబాయికి అయితే ఎడిటింగ్ అకౌంట్ అయితే ఇచ్చిన ఆయనకి. దాని మోడల్ ఎడిట్స్ అనమాట. దానిలో వెళ్ళి మీరు ఫాలో చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఐడి లింక్ అయితే పెడుతున్నా, ఫాలో చేయండి. ప్రతి ఒక్కరు ఫాలో చేయాలి అకౌంట్కి. ప్రతి ఒక్క ఎడిట్స్ వచ్చాయి, ఏమైనా ఎడిట్ ఉంటే కూడా ఆయనకి DM చేయండి, ఆయన చేస్తాడు, ప్రతి ఒక్క ఎడిట్ చేస్తాడు. అండ్ నేను రీల్స్ ఎందుకు తీస్తలే, నాకు టైం దొరుకుతలే. అండ్ ఈ మెయిన్ మూవీ ఏదైతే తీస్తున్నానో దానిలో మొత్తం షూటింగే కాసి ఏ అవుతుంది తీసుకుంటలే, ఏం బిచ్చం అడుగుతలే. దానికైతే తలకాయ నొప్పి అవుతుంది ఏఐతోని. అట్లా అని చెప్పైతే నా పైననే నా సినిమా ఎట్లుంటుంది. ఇప్పుడు బయట సినిమాలు ఎట్లా నడిపించచ్చు మీరే చూడండి. మీరు ఒకసారి చూడండి ఎట్లుంటుంది నా సినిమా, ఏంది, నేనేంటి, నా ఏషం ఏంటి, మొత్తం చూడండి. స్క్రిప్ట్ మొత్తం ఉంది నా దగ్గర. రివీల్ చేద్దాం అనుకుంటున్నా, పుణ్యానికి అమ్ము నువ్వుకుంటున్నా.
ఇప్పుడు జనాలు నవ్వుతురు, అరే ఈడు మూవీ చూస్తున్నా, ఈ జనరేషన్ ఇంత వెళ్ళి ఇట్లా జనరేషన్ చూస్తున్నారు అబ్బాయి అంటారు. ఒక్క సినిమాకి మినిమం 6 years అట్లా పడతాయి. కానీ నేను జనవరిలో రిలీజ్ చేద్దాం అనుకున్నా. ఈ హీటర్స్ వల్ల ఏడుస్తారు నా పైన, వాళ్ళ వల్ల ఈ ఫెయిల్ అయిన మూవీ అంతే. అర్థమైపోయింది నాకు ఈ రబ్బీ. మీరు ఎప్పుడు దాకా వేసాలు ఇస్తారు అవి వేసుకోండి, నా బొచ్చు కూడా ఫరక్ పడదు తెలుసా. అయితే కూడా నా అడ్డాలనే నేను పని చేసుకుంటా, నా అడ్డాలనే నేను వీడియో చేస్తా, మా వాళ్ళతోనే నేను వీడియో తీస్తా. మీరు చెప్పేటోళ్ళు ఎవరు రాబోయ్? అనుకున్నది సాధించే సత్తా నాది, నన్ను ఆపేటి దమ్ము ధైర్యం ఎవరు? మనం ఎట్లా అంటే మనం ఆ పరిస్థితి వాళ్ళం అంటే చిన్నప్పటి నుంచే నేర్చుకొని అన్ని ఇట్లా బయటికి వచ్చి ఇప్పుడు నేర్చుకుంటున్నా ఎడిటింగ్ రాలే నాకు నేర్పియని, నేనేం నేర్చుకున్నావు. యాప్ డౌన్లోడ్ చేస్తుండే, పోతుండే, అన్నీ నేర్చుకుంటుండే. ఈ స్థాయికి ఉన్నా అంటే మా అమ్మ నాన్న వాళ్ళు ఉన్నా అంతే. బతుకుతున్నా అంటే బతుకుతున్నా. అండ్ ఎవరితో నేను వాళ్ళు గలీజ్ మాటలు తిట్టా, వాళ్ళు గెలితేనే నేను కూడా గెలుతా అంతే. అట్లా అని చెప్పి చెప్తున్నా గైస్, మీరు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. చాలామంది నా పైన బ్యాడ్ క్వశ్చన్స్ ఏమేమో చేస్తూనే ఉంటారు. నాకు ఏం ఫరక్ పడుతుంది, అలాగే అవుతాయి. ఇప్పుడు మీరు కొంచెం మంది బ్యాడ్ తిట్టారు, అమ్మ కాడికి పోతారు, వాళ్ళకి పోతారు, వాళ్ళందరికీ ఇది మెయిన్ పాయింట్, ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవరైతే నాకు అమ్మ కాడికి ఆడికి తిట్టుకుంటారో రివర్స్ వాళ్ళకే పోతుంది. అట్లా అని చెప్పి నేను సైలెంట్ ఉంటా గైస్ అంతే. నాకు కూడా వచ్చు గలీజ్ మాట, నాకు తీయమంటే తీస్తాను నేను అంతే. ఎందుకు మన ఫ్యాన్ పబ్లిక్ అని చెప్పి మనం గమ్మునుకుంటాం అంతే. సో సినిమా అయితే తీస్తున్నా, ప్రతి ఒక్కరు చూడాలి అని కోరుకుంటున్నా. థియేటర్లో అయితే రాలేదు ఈ సినిమా, పెట్టలేను కూడా. జస్ట్ ఒక టీజర్ అయితే తీస్తున్నా జల్లి. అందరూ సపోర్ట్ చేయాలి guys, అందరు లవ్లీ సపోర్ట్ ఇస్తే మనం ఇంకా వేరే కంటెంట్స్ అయితే తీసుకొని వస్తాం. పుట్టి మీ సపోర్ట్ ఉండాలి, ఏమొద్దు మాకు, మీ లవ్ మీ సపోర్ట్ ఉండాలి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఆమెకి చెప్పాలి, ఎందుకంటే ఆమె నాకు చాలా సపోర్ట్ చేసింది. ఆ రోజు చిన్న ముఖం పెండగా ఏడుపు ముఖం వచ్చింది, ఏం చేయాలి ఇప్పుడు, ఎట్లా బతకాలి, ఛానల్ డిలీట్ చేయాలా అని చెప్పి క్వశ్చన్ చేసుకున్నాను నాకు నేను. మళ్ళీ ఆమె టెన్షన్ నక్కలో ఒక స్క్రిప్ట్ చూసిన నేను నీకు అది పంపిస్తాను, నువ్వు సేమ్ అలాంటిది పోనీ ఏదో ఒక రోజు అయితే సక్సెస్ అయితే అవుతాం కదా, వదిలేసి అందరు చూద్దామా బేకార్ మాటలు వదిలేసి, ఎవరు ఏం చెప్పినా వదిలేసి. అండ్ చాలామంది నాకు ఈ లవ్ అఫేర్లు ఏమేమో చెప్తారు, నాకు ఎవరితో ఏం లేదు, నేను చేస్తే కూడా ట్రూగా చేస్తా అంతే, ఏం లేదు. నాకు తెలిసి కూడా నేను లవ్లో ఎందుకు పడతా, మొత్తం నేను ఇట్లా మొత్తం ప్రూఫ్లు హిస్టరీలు అన్నీ చూసే నేను అంతే. నేను ఎవరి దగ్గర ఎవరు వెనకాల ఎవరికి ప్రపోజ్ అయిపోయి నుంచి అంతే. మనం తోఫిక్ అంటేనే ఆ తోఫిక్, మన మోడల్ తోఫిక్ అంటే ఏమనుకోరు మీరు, మోడల్ తోఫిక్ అంటే ఇట్లా వేసుకుంటే నవ్వుతాడు, కొట్టడానికి దమ్ము ఉండదు, దబ్బుగా ఉంటాడు చూడడంలా, అట్లుంటాడు అంటారు కదా. నా రియల్ పర్సనల్ బ్యాక్గ్రౌండ్ ఏందో సినిమాలో చూపిస్తా, అప్పుడు దాకా చూద్దాం మనం అందరం కూడా. సినిమా అయితే చూస్తున్నా, చాలామంది కావాలి నాకైతే. మీరు మా ఫ్యాన్ పబ్లిక్ కూడా పిలుస్తున్నా షూటింగ్కి, జల్దీ అనే షూటింగ్ స్టార్ట్ అయిపోతాయి. కొంచెం నాకు కూడా హెల్త్ బాగాలేదు అట్లా అని చెప్పి అయితే తీసలే, జల్దీ సినిమా అయితే తీసా. అండ్ నాకు చాలామంది కావాలి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రోల్ ఇవ్వాలి నేను, అది కూడా తీసాం. ఒకటి చేసాం గాయస్, మనం మీకోసం ఏదైనా చేసేయచ్చు. నేను మిస్టర్ మోడల్ ఎందుకు తీస్తున్నా కారణం ఏంటంటే, ఒక ప్రొఫెషనల్ అంటే నా పైన నేను తీసుకుంటున్నా అనుకున్నారు, కానీ స్క్రిప్ట్ అలా వైపు నుంచి వచ్చింది. మొత్తం హైదరాబాద్ మూవీ క్రియేటర్స్ అయితే తీసుకుంటారు, అది కూడా మా వాళ్ళే అనమాట. అలా అడిగితే వాళ్ళు కూడా చేస్తారు, ఎడిటింగ్ మొత్తం వాళ్ళే చూసుకుంటాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, నవీన్ అన్న, ప్రవీణ్ అన్న,
నాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ చాలామంది సపోర్ట్ చేస్తారు నాకు. లవ్ యూ సో మచ్. నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోవర్స్ అయితే పెరుగుతూనే ఉన్నాడు. ముందు 88లో ఉంటుండే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ సో గైస్, మనం నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి మన మిస్టర్ తౌఫిక్ ఆఫీషియల్ 96. తెలుసు కదా మనం అంటే లక్తే మగర్ దిక్తే నెయ్యి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. బాయ్ బాయ్.